సాక్షాత్ ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని. హలో హలో, డాక్టర్ గారా అండి? చెప్పండి. నేనండి, భారతమ్మని. మీరు ఈరోజు రమ్మని చెప్పారు, కానీ నా కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వస్తాడని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తాం. మీ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు మీ పరిస్థితి మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్నారు, త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మీ ఇష్టం. వాడు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. సరే. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైందమ్మా? నాకేదో భయంగా ఉంది, చెప్పమ్మా. ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. డాక్టర్కి చూపించావా? సుధా, సుధా ఇంట్లో సరుకుల కోసం బయటకి వెళ్ళట్టుంది. సర్లే అమ్మ, హాస్పిటల్కి వెళ్దామా? మీరు నా కొడుకమ్మ ఈ రోజు దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే, కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? సారీ, నిజంగా నాకు తెలియదు డాక్టర్. తెలుసుంటే ఇలా నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ డౌన్. కండిషన్ ఎలా ఉంది? ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఓకే డాక్టర్, మనీ అరేంజ్ చేసుకుని వచ్చేస్తా. సుధా, సుధా, అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా. అమ్మ ఆపరేషన్ కి కట్టాలి. అమ్మా, ఉన్న డబ్బులు చాలు, ఫ్రెండ్స్ని కలిసి అడిగి చూస్తా. నేనున్నానమ్మా, నీకేం కాదు. బాధపడకమ్మా. నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు, అంతే. నువ్వు మాట్లాడకు. రాకరాకి ఇంటికి వస్తా చెప్పాల్సింది చెప్పి తిట్టించావు. అయినా నీకేం రోడ్ చేశాను? నేను చూడకుండానే బ్రతకావా ఇన్నాళ్ళు? నేనన్నానా? మరి కాకపోతే ఉన్న డబ్బంతా పూడ్చిపోసి నీకు ఆపరేషన్ చేయిస్తే 100 ఏళ్ళు బ్రతుకుతావా? మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు. కానీ మేము 100 ఏళ్ళు బ్రతకాలి, అది ఈ అద్దె కొంపలో. చిచ్చే, నేనేం చేయను. ఎన్ని అనాథ శరణాలు లేవు, వాటిలో ఎంతమంది లేరు. పో పోయి ఏదైనా చూసుకో, లేదంటే చావు. మమ్మల్ని మాత్రం చంపకు. చిచ్చే. అమ్మా, సుధా, సుధా, అమ్మ ఎక్కడా? ఎప్పుడు అమ్మా అమ్మా అమ్మా, ప్రేమన్సం కాదా? అమ్మ ఎక్కడా? ఉందో ఎక్కడ చచ్చిందో, నాకేం తెలిసి చచ్చిపోయిందో. చిచ్చే. సుధా, నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నువ్వే ఏదో ఉంటావు. మా అమ్మ అలాంటి మా అమ్మని గెంటేశావు. నువ్వు ఒక అమ్మవై ఉంటే నీకు తెలిసేదే ఒక్క అమ్మ విలువ.
అమ్మా ఇది కూడా మా అమ్మ దొరికిందిరా. అమ్మా 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 అమ్మ ఏంట్రా మాట్లాడటం లేదు. అమ్మ చనిపోయింది అంటే చంపేస్తానా. అమ్మా చిన్నప్పుడు మనం ఇద్దరు డాన్స్ చేసేవాళ్ళం కదా. నేను చేస్తే నువ్వు నాతో చేస్తావు కదమ్మా. అమ్మా నేను ఇప్పుడు డాన్స్ చేస్తా, నువ్వు నాతో చేయాలి చేయాలి. నేను డాన్స్ చేస్తే మా అమ్మ కూడా చేస్తుందిరా, చేస్తుంది. వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే. అమ్మా ఇకపై వినగలనా నీలాలి పాట నీ పాడే జోలకు కన్నెత్తి చూసావు అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. పసివాడమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. అడుగే నీతోనే నడి చూస్తున్నా అద్దల్లో నువ్వే కనిపిస్తున్నా. వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునామా.
ఏరా ఇట్రా రారా ఎందుకురా ఏడుస్తావు? నేను ఎక్కడికి వెళ్ళాను? నీతోనే ఉన్నాను. ఆడుకుందావా? ఆడు ఆడు ఆడు. అమ్మా 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 సృష్టిలో తీయనైన పదం అమ్మ. కడుపున పుట్టినప్పటి నుండి కాటిలో కప్పెట్టేంత వరకు అనుక్షణం బిడ్డల కోసమే పరితపించేది ఒక్క తల్లి మనసు మాత్రమే. అనుమానించినా అవమానించినా పొత్తి కడుపు మీద ఎత్తి తన్నిన గుండెలకి హత్తుకునే కల్తీ లేని ప్రేమ అమ్మ ప్రేమ. అందరికీ ప్రాణం పోసేది బ్రహ్మ అయితే ఆ బ్రహ్మకైనా ప్రాణం పోయాల్సింది అమ్మే. This performance really showed us how much a mother loves.